ఒడిశా అలాగే వెస్ట్ బెంగాల్ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండ ప్రభావం ఇప్పుడు కోస్తాపై కనిపిస్తుంది. గడిచిన 3 రోజులుగా చూసుకుంటే ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షం. అయితే ఇప్పుడు ఆర్టీవీ ఒక ఎక్స్క్లూజివ్గా ఒక విజువల్ అందించే ప్రయత్నం చేస్తుంది. ఇది ఆర్కే బీచ్. ఆర్కే బీచ్ ప్రాంతంలో ఒక బంకర్ బయటపడింది. సహజంగా చూసుకుంటే భారీ ఎత్తున వర్షాలు కురిసినప్పుడు తుఫాన్లు వచ్చే సందర్భంలో ఈ రకంగా బంకర్లు బయటపడతాయి. కానీ ఈరోజు చూసుకుంటే గడిచిన 2 రోజులుగా సముద్రపు అలల తాకిడిలో చాలా వరకు వ్యత్యాసం వచ్చింది. ఆ క్రమంలోనే ఈ బంకర్ బయటపడింది. బంకర్తో పాటు మనం చూసుకుంటే తీరం ఏ మేరకు కోతకు గురైందో చూడవచ్చు. ఇది వాస్తవానికి ఇక్కడ నుంచి చాలా దూరం ఇసుక తిన్నెలు ఉండే పరిస్థితి గతంలో ఉంటుంది. కానీ ఈరోజు చూసుకుంటే ఇసుక కోతకు కూడా గురైన పరిస్థితి. ఇది విశాఖలోని ఆర్కే బీచ్ సమీపంలో ఉన్న ప్రాంతంలో ఉంది. ఈ రకంగా భీమిలి వరకు ఇదే రకమైన పరిస్థితి. ఇప్పుడు బంకర్కి సంబంధించి వైజాగ్ ప్రత్యేకత కూడా చెప్పుకోవచ్చు. ఈ బంకర్ ప్రపంచ యుద్ధ సమయంలో మిత్ర దేశమైన ఇంగ్లాండ్తో కలిసి భారత్ ఒక యుద్ధంలో పాల్గొన్న పరిస్థితి. ఈ దశలో తీరం వెంబడి అంటే సముద్రం గుండా ఎవరైనా శత్రువులు వచ్చే క్రమంలో వారిని ఎదుర్కొనే క్రమంలో ఈ బంకర్లు ఏర్పాటు చేశారు. ఈ బంకర్లో సైన్యంతో పాటు ఫిరంగులు గతంలో ఉండేవి. అయితే పరిణామ క్రమం అంటే సముద్రంలో వచ్చిన మార్పులు కావచ్చు, నగరం వివిధ ప్రాంతాల్లో విస్తరించిన దశలో ఈ ప్రాంతం నుంచి నగరం కాస్త కొంత దూరంగా వెళ్ళిన పరిస్థితి. ఈ దశలో విశాఖ నగర నాగరికతను ఒకసారి గుర్తు చేసే రీతిన ఈ బంకర్ బయటపడిందని చెప్పుకోవచ్చు. గతంలో వరల్డ్ వార్ సమయంలో ఈ రకంగా బంకర్లు యారాడ నుంచి ఇటు చూసుకుంటే భీమిలి వరకు వేరు ప్రాంతాల్లో కూడా ఈ బంకర్లు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా కాలక్రమంలో సముద్రంలో వచ్చిన మార్పుల క్రమంలో ఇవన్నీ కూడా భూమిలో ఇసుక తిన్నెల్లో కూడా కప్పబడి ఉన్నాయి. అయితే తాజాగా చూసుకుంటే ఈ రకంగా భారీ వర్షాలతో పాటు అలల తాకిడిలో వచ్చిన వ్యత్యాసం కారణంగా ఈ బంకర్ బయటపడింది. దీంతో ఒక రకంగా ఇటీవల కాలంలో అంటే వాయుగుండం ప్రభావం నేరుగా విశాఖపై లేనప్పుడు కూడా ఇది ప్రస్తుతానికి బాలాసూరు సమీపన కేంద్రీకృతమైంది. ఈ సాయంత్రం కానీ ఈ మధ్యాహ్నం కానీ తీరం తాకే అవకాశం ఉంది. ఈ దశలో గడిచిన 3 రోజులుగా చూసుకుంటే కోస్తాలో అలల తాకిడి చాలా విపరీతంగా ఉంది అనడానికి విశాఖ నగరం తీరంలో కోతకు గురైన ఇసుక తిన్నెలు, అదే సమయంలో బయటపడిన బంకర్ కూడా ఒక అంశంగా మనం చెప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, ఆర్టీవీ, ఆర్కే బీచ్ నుంచి.